నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత అన్ని కూడా పాజిటివ్ వేలో వెళ్లే విధంగా అయితే ఆయన చూసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కూడా చూసుకుంటే ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా కేంద్ర మంత్రుల్ని కలవడం, అలాగే ప్రధాని మోదీని కూడా ఆయన కలిసి మాట్లాడడం జరిగింది. అంతా పాజిటివ్ వేలో ఫ్రెండ్లీ నేచర్ తో ఆయన వెళ్ళి చక్కగా ఇక్కడ కావాల్సిన అవసరాలన్నీ కూడా తీర్చుకునే విధంగా చూస్తూ ఉన్నారు. అసలు ఏ విధంగా వెళ్తుంది, ఎటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకుంటావి, అవి ఎంత పాజిటివ్ గా ఉంటుంది అనేది ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ సార్ తో మాట్లాడి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రెగ్యులర్ గా చూసుకుంటే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తూనే ఉన్నారు. వెళ్ళిన ప్రతిసారి కాంగ్రెస్ అధిష్టానంతో పాటు కేంద్ర మంత్రుల్ని కూడా కలవడం, ఈ సమస్యలు అనేవి పాజిటివ్ వేలో చెప్పి ఇదంతా ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారు నిన్న ఢిల్లీ వెళ్ళారు. నిన్న ఇవాళ 2 రోజుల పాటు ఆయన చాలా హెక్టిక్ యాక్టివిటీస్, అపాయింట్మెంట్స్ అవి చాలా బిజీగా గడిపారు. అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గా ఢిల్లీ వెళ్తే మోరార్లెస్ వాళ్ళ పార్టీ అధిష్టానాన్ని కలవటం వరకే పరిమితం. పార్టీ వ్యవహారాలు ఎన్నికల ముందు కాబట్టి అభ్యర్థులు ఎంపికలు కదా కమామిషన్ నడిచింది. సరే, వన్స్ సీఎం అయిపోయిన తర్వాత మళ్ళీ సీఎం అయిన తర్వాత కూడా ఆయన వెళ్ళి పార్టీ పని మీదనే కాంగ్రెస్ అధిష్టానంతోనే కలిసి కేబినెట్ రూపకల్పన, శాఖలు ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలి ఇవన్నీ చేశారు. అయితే ఆ పర్యటనలకి ఈ పర్యటనకి చాలా తేడా ఉంది. ఇదేంటంటే ఒక ప్రభుత్వ వైపు నుంచి రేవంత్ టీం అంటే సిఎంఓ టీం, అంటే రేవంత్ రెడ్డి గారితో పాటు ఆయన సిఎంఓలో ఉండే సీనియర్ అఫీషియల్స్ ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ దగ్గర నుంచి వాళ్ళందరూ ఒక టీం వెళ్ళి కేవలం ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న మంత్రులతో అధికారులతో భేటీ అవ్వటం. ఇదంటే ఇది పూర్తిగా అధికారిక పర్యటన. అంటే ఒక ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక టీము కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులకు వెళ్ళింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ టైం సీఎం. ఎవరైనా సరే ఎన్నికలైన తర్వాత ఏ సీఎం అయినా సరే ఫార్మల్ గా వెళ్ళి ఒకసారి ప్రధానమంత్రి గారిని కలిసి వస్తారు, కొంతమంది సీనియర్ కేంద్ర మంత్రిని కలిసి వస్తారు, మ్యూచువల్ పరిచయాలు ఏమండి, ఎన్నికల్లో వీళ్ళకి వదిలేని కష్టాలు ఏంటి, ఎట్లా గెలిచారు, వాళ్ళు ఈ నుంచి తెలుసుకోవటము, ఇవన్నీ సహజంగా ఒక ప్రైవేట్ సంభాషణ లాగా కట్టసీ కాల్స్ జరుగుతాయి. అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళి బట్టి విక్రమార్క గారు ఆయన వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చారు, అయిపోయింది. నిన్న వెళ్ళింది ఏంటంటే కేంద్ర మంత్రులతో కలిసి రాష్ట్ర సమస్యల మీద విన్నవించడానికి. దట్ ఈస్ ద మెయిన్ ఎజెండా. అందులో భాగంగా ఆయన నిన్న ఇవాళ రోజుకు ఒక 3-4 మంత్రుల్ని కలిశారు. నిన్నైతే అమిత్ షా గారిని కలిశారు. అట్లాగేనేమో ఈయన ఉన్నారు కదా రాజస్థాన్ మినిస్టర్ షెకావత్ గారు, ఇరిగేషన్ జలవనరుల మంత్రిని కలిశారు. అట్లాగే గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారిని కలిశారు. ఇవాళ రాజ్నాథ్ సింగ్ గారిని కలిశారు, డిఫెన్స్ మినిస్టర్. అట్లాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిశారు. అంటే ఇవన్నీ ఏంటంటే రాష్ట్ర విభజన తర్వాత, విభజన సమయంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన, అటు ఏపీ నుంచి రావాల్సినవి కానివ్వండి, అటు కేంద్రం నుంచి రావాల్సినవి కానివ్వండి, ఆ బకాయిలు అడగటము, కేంద్రం నిధులు అడగటము, వీటితో పాటు రక్షణ మంత్రికి సంబంధించేమో రక్షణ శాఖకు సంబంధించిన భూములు, రాష్ట్రంలో ఉన్న భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని భూములు అడుగుతున్నది కొన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం. ఇవన్నీ ఆయా శాఖల మంత్రులను కలిసినప్పుడు ఆయా సమస్యలు, గతంలో కూడా కేసీఆర్ గారు పెద్ద 3-4 పేజీల చిట్టా తీసుకొని వెళ్ళి ప్రధానమంత్రి గారికి ఇచ్చేవాళ్ళు, వివిధ శాఖల మంత్రులకు ఇచ్చేవాళ్ళు. మోరార్లెస్ అందులో కొన్ని అటు ఇటుగా అవే ఉంటాయి. ముఖ్యంగా ఈ రంగారెడ్డి పాలమూరు దానికి నిన్న అమిత్ షా గారిని కలిసి, అట్లాగే షెకావత్ గారిని కలిసి ఈ జాతీయ హోదా అడగటము. వాళ్ళేమో జాతీయ హోదా ఇప్పుడు అసలు ఎవరికి ఇవ్వట్లేదు, అయితే 60% నిధులు ఇస్తాము, 60-40 రేషియోలో మేమైతే నిధులు ఇస్తామని చెప్పి, ఇట్లా కొన్ని రేవంత్ రెడ్డి గారు 2 రోజుల పర్యటనలో కొన్ని పాజిటివ్ అంశాలు, ఆ మేరకు ఆయన కృతకృత్యులు అయినట్టే లెక్క. ఇక వీటన్నిటితో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన ఇవాళ సెకండ్ డే యూపీఎస్సీ చైర్మన్ గారిని కలిశారు. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ ఒక్క భేటీ ఏంటంటే ఇది కేంద్ర మంత్రులతో కలిసిన భేటీ లాంటిది కాదు. అది ఎందుకు అంటే టీఎస్పీఎస్సీకి ఎట్లా దాన్ని మరమ్మతు చేయాలి, ఎట్లా దాన్ని స్ట్రాంగ్ చేయాలి, ఈ లీకేజీలు ఇటువంటివి లేకుండా, తెలంగాణ యూత్ ఇబ్బందుల పాలు కాకుండా, పరీక్షలు రాసే అవకాశం లేకుండా,
సంవత్సరాలు ఏళ్ళు పూళ్ళు గడుస్తూ ఉన్న కాలంలో ఇటువంటిది జరగకుండా టిఎస్పిఎస్సిని ఎంత స్ట్రాంగ్ గా దీని బేస్ని నిర్మించాలి అనే దాని మీద యూపీఎస్సి చైర్మన్ సలహాలు తీసుకోవడానికి వెళ్ళి కలిశారు. ఇది చాలా మంచి పరిణామం. అంటే ఇది ఉద్యోగాలు నియామకాల మీద, ముఖ్యంగా యూపీఎస్సి నిర్మాణం మీద రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి టీంకి ఎంతటి చిత్తశుద్ధి ఉంది, ఎంతటి కమిట్మెంట్ ఉందో ఇది తెలియజేస్తున్నది. అసలు ఈ ఐడియా రావటమే చాలా విశేషంగా చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో మరి లీకేజీ ఇంటర్మీడియట్ పేపర్స్ అవి లీకేజ్ అయిన తర్వాత అయిన తర్వాత దాదాపు 10 నెలల పాటు కూడా అసలు ఏమి చలనం లేదు ఏమండి టిఎస్పిఎస్సి నుంచి. అటువంటిది రేవంత్ రెడ్డి గారు వచ్చిన వితిన్ 1 month అసలు టిఎస్పిఎస్సిని సంస్కరించడం ఎలా అనే దాని మీద దృష్టి పెట్టి అందుకోసం ఢిల్లీ వెళ్ళినప్పుడు యూపీఎస్సి చైర్మన్ కలవటం. గతంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అక్కడ కూడా ఇట్లాగే వాళ్ళ యూపీఎస్సి వాళ్ళ ఉత్తరప్రదేశ్ ఇది దాన్ని ఏమంటాము అస్తవ్యస్తంగా ఉంటే ఆయన కూడా ఢిల్లీ వెళ్ళి యూపీఎస్సి చైర్మన్ ని కలిసి ఆయన సలహాలు తీసుకున్నారట. సలహాలు తీసుకొని వాళ్ళ సిస్టమ్ ని స్ట్రెంగ్తన్ చేసుకున్నారట. సో తర్వాత కాలంలో బహుశా కలిసింది మళ్ళీ ఒక రేవంత్ రెడ్డి గారి యూపీఎస్సి చైర్మన్ కలిసింది. సో ఇది అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తో పాటు రిక్రూట్మెంట్స్ ఇష్యూ కూడా ఎంత ప్రాధాన్యత ఇస్తున్నది. ఇది తెలంగాణ యూత్ కి ఒక మంచి మెసేజ్ కూడా. ఓ పక్క ప్రతిపక్షం ఏమో మీరు 6 గ్యారెంటీలు ఇచ్చారు, ఇంతవరకు ఏమీ అమలు చేయటం లేదు అని విమర్శిస్తున్న నేపథ్యంలో వీళ్ళు ఈ వితిన్ 1 month లోనే గ్రౌండ్ వర్క్ అండ్ లెగ్ వర్క్ ఈ స్థాయిలో చేస్తున్నారు అని చెప్పుకోవడానికి ఇది చాలా సంతోషించాల్సిన విషయమే. అది థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. మొత్తానికైతే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళింది ఇప్పుడు మొత్తం కేంద్ర మంత్రులందరినీ కూడా కలిసి ఇక్కడున్న సమస్యల్ని వాళ్ళకి విన్నవించి ఒక విధంగా పాజిటివ్ గానే రియాక్షన్ అనేది వచ్చింది. అలాగే ముఖ్యంగా టిఎస్పిఎస్సి గురించి యూపీఎస్సి చైర్మన్ ని కలవడం అనేది చాలా శుభ పరిణామం అని చెప్పి కూడా ముందు మంచి జరిగే అవకాశం తప్పకుండా ఉంది అని చెప్పి సార్ చెప్తూ ఉన్నారు. సో ఈ విశ్లేషణ అనేది ప్రతిరోజు ముఖ్యమైన అంశాలపైన జరుగుతూనే ఉంటుంది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.